హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వేరియబుల్స్ డిస్కస్ చేసే ముందులో మనం పైథాన్ కోడ్లో కామెంట్స్ కోడ్ని ఎలా కామెంట్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ప్రింట్ హలో అనేది ఉంది. అండ్ నెక్స్ట్ లైన్ ప్రింట్ హలో వరల్డ్ ఉంది. సో మనకు ఈ లైన్ అవసరం లేదు. సో దాన్ని కామెంట్ చేయాలంటే మనం జస్ట్ హ్యాష్ యాడ్ చేస్తే చాలు. మన పైథాన్ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్, మనకు ఓన్లీ అవుట్పుట్ హలో వరల్డ్ అనేది మాత్రమే వచ్చింది. అదే మనకు ఈ రెండు లైన్స్ కూడా ఇగ్నోర్ చేయాలి, మల్టిపుల్ లైన్స్ ఇగ్నోర్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నోర్ అని టైప్ చేస్తున్నాను, ఇగ్నోర్ దిస్ లైన్. ఓకే, మనకి ఈ 3 లైన్స్ ఇగ్నోర్ అవ్వాలి అంటే అనదర్ వే వచ్చేసి మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేయడానికి 3 డబుల్ కోట్స్ ట్రిపుల్ కోట్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇది డిలీట్ చేస్తున్నాను. సో ట్రిపుల్ కోట్స్ ఇస్తే కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లైన్స్ అన్నీ కామెంట్ అయిపోతాయి అనమాట. సో ఇగ్నోర్ అయిపోతుంది, మనకేం అవుట్పుట్ లేదు ఇక్కడ. ఓకే, అది ఇప్పుడు నెక్స్ట్ లైన్లో మనం ఏదన్నా టైప్ చేస్తే ప్రింట్ హాయ్. ఇప్పుడు రన్ చేస్తే మనకు హాయ్ అనేది మాత్రమే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో అది పైథాన్లో మనం ఎలా కామెంట్ చేయాలో, ఏదర్ వన్ సింగిల్ లైన్ కామెంట్ చేయాలంటే హ్యాష్ వాడచ్చు, మల్టిపుల్ లైన్స్ కామెంట్ చేయాలంటే ట్రిపుల్ కోట్స్ వాడితే సరిపోతుంది. సో అది నెక్స్ట్ వేరియబుల్స్ చూద్దాం. సో వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఎ ప్లేస్ హోల్డర్ దట్ కెన్ స్టోర్ వాల్యూ. అంటే ఒక కంటైనర్ ఉందనుకోండి, ఆ కంటైనర్లో మనం ఏదైనా పెట్టచ్చు. సో పెట్టిన దాన్ని వాల్యూ అంటాము, ఆ కంటైనర్ని వేరియబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉందనుకో, బాక్స్లో మనీ పెట్టామనుకోండి. సో మనీలో మనీ వాల్యూ, ఆ బాక్స్ వచ్చేసి వేరియబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు హలో అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ ఏ అనేస్తే సరిపోతుంది, మనము ప్రింట్ హలో అని టైప్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు దీన్ని రన్ చేసామంటే మనం హలో అని టైప్ అయింది. సో ఇక్కడ ఏలో మనం హలో, ఏ అనేది వేరియబుల్, ఆ వేరియబుల్లో హలో అనేది స్టోర్ చేసాం. ఆ తర్వాత ప్రింట్ యూజ్ చేసి ఏని ప్రింట్ చేస్తున్నాం, మనకు హలో అనేది ప్రింట్ అయింది. ఓకే, మనం వేరియబుల్ క్రియేట్ చేసడానికి 3 రూల్స్ ఉన్నాయి. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు రవి అని ఇస్తున్నాను. ఓకే, ప్రింట్ స్మాల్ లెటర్ ఇచ్చాను, ఇక్కడేమో ఎన్ క్యాపిటల్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ప్రింట్ నేమ్ స్మాల్ నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకే, సో నేమ్ ఎర్రర్, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, డిడ్ యూ మీన్ నేమ్. ఓకేనా? సో నేమ్ అనేది ఐడెంటిఫై అవ్వడం లేదు, ఎందుకంటే కేస్ సెన్సిటివ్ కాబట్టి. ఓకే, రూల్ 1 వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఎన్ అని ఇవ్వాలి, క్యాపిటల్ ఎన్. సో ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఓకే, మనకు రవి అనేది ప్రింట్ అయ్యింది. అది రూల్ 1. నెక్స్ట్ రూల్ 2. రూల్ 2 వచ్చేసి నో స్పేసెస్. వేరియబుల్లో స్పేసెస్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అని ఇవ్వాలనుకోండి, ఇట్లా ఫస్ట్ నేమ్ అని ఇవ్వలేమన్నమాట. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అదే మనం ఇలా సపరేట్ చేయాలనుకోండి, ఫస్ట్ నేమ్ అండర్ స్కోర్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అని ఇచ్చేసి మనం ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది.
ఓకే, ఫస్ట్ నేమ్ రవి అనేది ప్రింట్ అయింది. అలా ఇవ్వచ్చు మనం. అదే సపరేట్ చేసే అండర్ స్కోర్ బదులు మనం క్యాపిటల్ ఐ కూడా వాడినా మనం సరిపోతుంది. ఇలా కూడా వాడచ్చు. ఫస్ట్ ఎన్ క్యాపిటల్ ఇచ్చేసి సేమ్ ఎలా ఉందో అలానే ఇవ్వాలి మనం ప్రింట్ చేసేటప్పుడు. సో అదొక వన్ రూల్. సో రూల్ 2 వచ్చేసి నో స్పేసెస్. నెక్స్ట్ రూల్ 3, do not start with number or symbol. సో వేరియబుల్ నేము సింబల్తో కానీ నెంబర్తో కానీ స్టార్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ అని ఇవ్వాలనుకోండి, ఇది నాట్ యాక్సెప్టెడ్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఎర్రర్ వస్తుంది. అదే నెంబర్ అని కూడా ఇవ్వకూడదు. ఇది వేరియబుల్ కాదనమాట ఇక్కడ. సో సింబల్స్ #1 నెంబర్ అని అలా ఇవ్వకూడదు అనమాట. సో ఇది థర్డ్ రూల్, డు నాట్ స్టార్ట్ విత్ నెంబర్ ఆర్ సింబల్. అదే మనం నెంబర్ 1 అనేసి లాస్ట్లో ఇచ్చుకోవచ్చు. నెంబర్ 1 అనేసి దాంట్లో 1 అని ఇస్తాను నేను, వైర్ని 1 అని ఇస్తాను. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసామనుకోండి మనం నెంబర్ 1, అప్పుడు నో ఇష్యూ. సో ఇట్ షుడ్ ప్రింట్ నెంబర్ 1 అనేది ప్రింట్ అవుతుంది, వైర్ని 1 అనేది ప్రింట్ అయింది. సో దీస్ ఆర్ ద 3 రూల్స్ అనమాట ఫర్ క్రియేటింగ్ వేరియబుల్స్. సో మళ్ళీ ఒకసారి రికాప్ చేస్తాను. వేరియబుల్స్ అనేటివి ప్లేస్ హోల్డర్ విచ్ కెన్ స్టోర్ ఏ వాల్యూ. There are 3 rules for defining a variable. One is it is case sensitive and you should not provide any spaces. And third వచ్చేసి do not start with a number or symbol. So these are the 3 rules. Sorry. నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం.